హాయ్ అండి. అందరికీ శుభోదయము. కార్తీక మాసము 10వ రోజు. 10వ రోజు నిషిద్ధమైనటువంటి పదార్థములు గుమ్మడికాయ, నూనె, ఉసిరి. అదే విధముగా ఈరోజు దానము చేయవలసినటువంటి వస్తువులు గుమ్మడికాయ, స్వయం పాకము, నూనె. అదే విధముగా ఈరోజు పూజించవలసిన దైవము దిగ్గజాలు. ఈరోజు జపించవలసిన మంత్రము ఓం మహామదేభాయ స్వాహ. ఈరోజు దిగ్గజాలను పూజించటం కారణంగా యశస్సు, ధనలబ్ధి కలుగుతుందట. ఇక 10వ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. ముందు 2 అధ్యాయాలు కూడా మనం అజామిలుని కథ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అజామిలుని యొక్క పూర్వజన్మ వృత్తాంతము. జనకుడు వశిష్ఠుల వారిని గాంచి, మునిశ్రేష్ఠ, ఈ అజామిలుడు ఎవరు? వాడి పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మంబున ఎట్టి పాపములు చేసియుండెను? ఇప్పుడు విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏమి జరిగెను? వివరించవలసినదిగా ప్రార్థించెను. అప్పుడు మునిశ్రేష్ఠుడు జనక మహారాజును గాంచి ఇట్లు పలికెను. జనక, అజామిలుని విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుని తీసుకుని వచ్చుటకు వెళ్ళగా అచటకు విష్ణుదూతలు కూడా వచ్చి మాతో వాదించి అజామిలుని విమానమెక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. మేము చేయునది లేక చాలా విచారించుచు ఇచ్చటకు వచ్చినాము అని భయకంపితులై విన్నవించుకొనిరి. అవురా, ఎంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి విధముగా జరిగి ఉండలేదే. దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము తెలుసుకొని, ఓహో, అది ఆ సంగతి. తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠవాసుని నామస్మరణ చేసి ఉండెను. అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదురో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. కనుక అజామిలునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను కదా అని అనుకొనెను. అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకానొక శివాలయములో అర్చకుడిగా ఉండెను. అతడు తన అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలము చేతను గర్విష్ఠి అయి, వ్యభిచారి అయి, శివారాధన చేయక శివాలయము యొక్క ధనము అపహరించుచు శివుని విగ్రహము వద్ద ధూపదీప నైవేద్యములు పెట్టక దుష్ట సహవాసములు మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండెడివాడు. ఒకానొకప్పుడు శివాలయములో పరమేశ్వరునికి ఎదురుగా పాదములు ఉంచి పడుకుండెటివాడు. ఇతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఉండేది. ఆమె కూడా అందమైనది అగుట వలన చేయునది లేక ఆమె భర్త చూసి చూడనట్లుండి భిక్షాటనకై ఊరూరా తిరుగుచూ ఏదో వేళకు ఇంటికి వచ్చి కాలము గడుపుతూ ఉండేవాడు. ఒకనాడు పొరుగురికి వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యము, కూరలు నెత్తిన పెట్టుకుని వచ్చి అలసిపోయి, నాకు ఈ రోజున ఆకలి ఎక్కువగా ఉన్నది, త్వరగా వంట చేసి పెట్టు అని భార్యతో అనెను. అందుకామె చేదరించుకొనుచు నిర్లక్ష్యముతో కాళ్ళు కడుక్కొనుటకు కూడా నీళ్ళివ్వక అతని వంక కన్నెత్తైనను చూడక విటునిపై మనసు గలిగినదై మగనిని తోలలాడుతూ ఉండుట వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను. అంతలో ఆమె భర్త నుండి కర్ర లాక్కొని భర్తను రెండింతలు కొట్టి బయటకు త్రోసి తలుపులు మూసివేశను. అతడు చేయునది లేక భార్యపై విసుగు జనించుట వలన ఇక ఇంటి ముఖము పట్టరాదని తలపోసి దేశాటనకు వెళ్ళిపోయెను. భర్త ఇంటి నుండి వెళ్ళిపోయెను కదా అని సంతోషించి ఆమె ఆ రాత్రి బాగా ముస్తాబై వీధి అరుగుపై కూర్చుని ఉండగా అటువైపుగా ఒక బాటసారి వెళుతూ ఉండగా అతనిని ఈ రాత్రి నాతో గడపమని కోరింది. అప్పుడు అతను, నీవు బ్రాహ్మణ పడతివి, నేను వేరే కులస్తుడవాడిని. మరి ఈ విధముగా పులిచుట యుక్తము కాదు.
నేను ఇటువంటి పాపపు పని చేయజాలను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయెను. అప్పుడు ఆమె అతని అమాయకత్వమునకు లోలోన నవ్వుకొని అక్కడ నుండి బయలుదేరి ఆ గ్రామ శివార్చకుని వద్దకు వెళ్ళి తన కామవాంఛ తీర్చమని పరిపరి విధములుగా బ్రతిమాలి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఉదయమున ఇంటికి వచ్చి, అయ్యో, నేనెంతటి పాపమునకు ఒడిగట్టి తిని అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి క్షణికమైన కామవాంఛకు లోనై మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపము పొంది ఒక కూలివానిని పిలిపించి కొంత ధనమిచ్చి తన భర్తను వెతికి తీసుకురావలసిందిగా పంపెను. కొన్ని దినములు గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తన తప్పులను క్షమింపమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడికను అవలంబించి భర్త అనురాగమునకు పాత్రురాలయ్యెను. కొంతకాలమునకు శివార్చకునకు ఏదియో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచూ మరణించెను. అతడు రౌరవాది నరక కోపములపై పడి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసమున నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుట చేత అజామిలుడై పుట్టెను. ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను. బ్రాహ్మణుడు భార్యయగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక యమ యాతనలను అనుభవించి పేదవాని ఇంట జన్మించెను. ఆ పిల్ల జన్మరాశి చూపించగా తండ్రి గండమున పుట్టిందని జ్యోతిష్కుడు చెప్పెను. అతను శిశువును తీసుకుపోయి అడవి యందు వదిలిపెట్టెను. అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు పిల్ల ఏడుపు విని జాలి కలిగి తీసుకుని పోయి తన ఇంట దాసికిచ్చి పోషించమనెను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. వారి పూర్వజన్మ వృత్తాంతం ఇదియే. నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మములు, శ్రీహరి కథలను ఆలకించుట, కార్తీక మాస స్నాన ప్రభావముల వలన ఎటువంటి వారైనను మోక్షము పొందగలరు గాన కార్తీక మాసమునందు వ్రతములు, పురాణ శ్రవణములు చేసిన వారు ఇహ పరసుఖములు పొందగలరు. దశమాధ్యాయము 10వ రోజు పారాయణము సమాప్తము. ధన్యవాదములు. నమో నారాయణాయ నమః. లోకా సమస్తా సుఖినో భవంతు.